సేవకుడు అడిగాడు, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకొని వచ్చి నిన్ను వెంబడిస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, ఒరే పాతి పెట్టడానికి చాలామంది ఉన్నారు, మృతులు తమ మృతులని పాతి పెట్టుకుంటారు, మీ వాళ్ళందరూ చచ్చిన వాళ్ళే, అంటే దేవుని రాజ్యమునకు రానటువంటి వారే. వాళ్ళు ఆల్రెడీ అన్నీ వాళ్ళ అంచనాలతో వాడిని తీసుకెళ్ళిపోతారు, పాతి పెట్టుకుంటారు. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు. ఎందుకంటే ఒక నిమిషానికి ఎంతోమంది చనిపోతున్నారట, ఆ లెక్కలు నాకు తెలియదులే, మా వాళ్ళకి తెలుసు. కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడంటే కూడా ప్రభు పర్మిషన్ ఇవ్వాల. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ అమ్మకు జలుబు చేస్తే వెళ్ళాలి, దగ్గొస్తే వెళ్ళాలి, ఫంక్షన్ అయితే వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఎవడైనా పుష్పవతి అయితే వెళ్ళాలి. అర్థమవుతుందా? అది ఏమాత్రం చీమ చిట్టుకుమంటే వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి రావాలి. ఇది సేవకుల యొక్క లక్షణాలు. అసలు పెళ్ళి అయితే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం అయితే ఈయన నిలబడి అక్కడే ఉండి 10-15 రోజులు ఉండి నిలబడి పెళ్లి చేసి రావాలా. వినాలి. ప్రభు దానికి ఒప్పుకోలేదు. మా నాన్న చచ్చిపోయాడు బాబు అంటే, అదే నా బోటోడు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళకి అన్న మా నాన్న ఏదో అయ్యాడు, ఎల్లు మా నాన్న పాతి పెట్టుకొని వస్తానంటే, దేవుని పని ముఖ్యం అన్నాను అనుకో, వీడు 100 మందికి చెబుతాడు వెళ్ళి. ఈ 100 మంది 10,000 మందికి చెబుతారు. ఈ 10,000 మంది గుసగుసలాడుతుంటారు. మరంట వాళ్ళ నాన్న చచ్చిపోయి కుదరు పంపించలేదంటమ్మా అని చెప్పుకుంటారా లేదా? కానీ ప్రభు చెప్పటి సరిపోయింది కదూ. స్తోత్రం చెప్పాలి. నిజమైన వాడు దాన్ని పాటిస్తాడు. గమనించాలి.